ఎంతోమందికి అన్నం పెట్టాం మన అన్నపూర్ణ ఎక్స్‌ప్రెస్. ఈ పాదయాత్రలో మన తోడు ఉండి, మన ప్రజల కోసం చేస్తున్న నిషాముక్త్ భారత్ మూవ్‌మెంట్ పాదయాత్రలో మనకి అన్ని విధాలుగా సహాయపడుతున్న వెహికల్ గత 2 రోజుల కిందట కొంచెం ప్రాబ్లమే కావడం వల్ల దాన్ని అద్దంకిలో చూపించడం జరిగింది. ఈరోజు అద్దంకి నుండి చోటుపల్లికి తీసుకురావడం జరిగింది. ఏందంటే ప్రాబ్లమ్ సివియర్‌గా ఉండడం వల్ల ఫర్దర్ ఈ వెహికల్ ముందుకు సాగేటట్టు లేదు. దాని కారణం చేత రిటర్న్ టు చోటుపల్లి రావాల్సొచ్చింది. ఈ కారణం చేత మన పాదయాత్ర ఎస్ఎల్ గూడ గుడిపాడు దగ్గర వరకెళ్ళిన మన పాదయాత్ర అక్కడ ఆపి తిరిగి వెనకకి రావాల్సొచ్చింది. ఈ ఎస్ఎల్ గుడిపాడు వచ్చేసరికి అద్దంకికి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది వచ్చేసరికి ఎంతోమందికి అన్నదానం చేయడానికి యూజ్ చేసాము. ప్లస్ ఈ నిషా ముక్త్ భారత్ మూవ్‌మెంట్ మత్తు పదార్థాల నివారణ కోసం చేపట్టిన ఈ పాదయాత్రలో మనకు కావాల్సిన పడుకోవడానికి కావాల్సిన పక్క బట్టలు కావచ్చు, ప్లస్ మాకు కావాల్సిన నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఈ వెహికల్నే మొత్తం ఉంటాయి. అయితే రాత్రి పండుకోవడానికి వీలు కాని చోట్ల కూడా మేము ఈ అన్నపూర్ణ ఎక్స్‌ప్రెస్‌లోనే పడుకునేటోళ్ళం. ప్రజెంట్ ఇది కరువు కావడం వల్ల నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఖచ్చితంగా ఒక 2 డేస్ అయితే టైం పడుతుంది. ఎందుకంటే ఇది రెడీ అవుతుందా లేకుంటే ఆల్టర్నేట్ ఇంకోటి చూసుకోవాలా అనేది ఫైనల్ కావాలి. మాక్సిమం అయితే వేరే వెహికల్ చూడాల్సి వస్తుంది. లెట్స్ మీట్ ఆఫ్టర్ 2 డేస్. ఏమనుకోకండి. ఖచ్చితంగా మనం 2 రోజుల్లో మన పాదయాత్ర మళ్ళీ మొదలు పెడదాం.